నమస్తే మిత్రులారా. మన బండి సంజయ్ గారి క్యారెక్టర్ గురించి మనకు తెలియదు కదా. మరి సనాతన ధర్మం గురించి మాట్లాడేటోడు పైపైన మాటలు కాదు కదా, లోపటి నుంచి కూడా మంచోడే ఉండాలి. ఇప్పుడు సనాతన ధర్మంని మాట్లాడుతున్న ఇదే బండి సంజయ్కు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. రామాయణం చదివినోడు, సనాతన ధర్మాన్ని పాటించేటోడు, ఆ జీవితాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఒక వివేకానంద అవుతారు, మరొక బోధి ధర్ముడు అవుతారు, మరొక బుద్ధుడు అవుతాడు. ఇది ధర్మాన్ని పాటించేటోళ్ళు, ధర్మాల యొక్క జీవితాన్ని అనుసరించేటోళ్ళు వాళ్ళ జీవితాన్ని ఈ విధంగా త్యాగం చేసిస్తారు. బండి సంజయ్ని బీజేపీ పార్టీ వాళ్ళు వివేకానంద కన్నా గొప్పోళ్ళ ఒక మాట పరంగా చెప్పుకుంటే కాదు కదా. ఇప్పుడు నిన్న కోర్టు విషయంలో కొన్ని వ్యవహారాలు బయటపడినాయి. ఆ వ్యవహారాల పరంగా చూసుకుంటే మిత్రులారా ఎట్లా ఉంది తెలుసు తెలంగాణలో. ఆ అమ్మాయి మైనర్ కాదని, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఆ యొక్క భగీరథ్ తరపున నిరంజన్ రెడ్డి అనే అడ్వకేట్ మొత్తం లింక్ పెట్టినాడికి పెడితే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ని అది త్వరగా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ టాపిక్ కొన్ని రోజులు నడిస్తే ప్రజలు మనసైడ్ రారని చెప్పి రేవంత్ రెడ్డితో పిచ్చి ఆలోచన. అయితే పోలీసు వాళ్ళు ఆ యొక్క బర్త్ సర్టిఫికేట్ని కలెక్ట్ చేసి ఇవ్వడంతో అమ్మాయి మైనర్ అని తేలిపోయిన తర్వాత ఈ కేసులు కాకముందు ఏదైతే సంగప్ప సంధి కుదిరిద్దామని ఇటు బాధిత కుటుంబరాలు ఇటు బండి సంజయ్ ఇంటికి ఎప్పుడైతే పోయారో ఆ టైంలో బండి సంజయ్ మాటలు వింటే నిజంగానే వీనికి జీ బలుపు బాగుందిరా అని చాలామంది అనిపిస్తుంది. నాకు ఒక ముచ్చట కాదు ఇది. ఒక కేంద్ర సహాయక మంత్రి అయి ఉండి ఎట్లాంటి మాటలు మాట్లాడాలి? నీ కొడుకు చేసిందే లంగ పని, నీ కొడుకు చేసిందే దొంగ పని. అట్లాంటి ఆడబిడ్డని అత్యాచారానికి పాల్పడి పదే బలవంతపు చర్యలకు పాల్పడి అమ్మాయిని శారీరకంగా మానసికంగా లోబరుచుకొని ఈరోజు కొన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోటి ఆ అమ్మాయి ఫోటోని రివీల్ చేస్తూ ఉన్నాడు. తన పర్సనల్ లైఫ్లో ఉన్న అమ్మాయి యొక్క వీడియోస్ ఫుటేజెస్ సెల్ హ్యాక్ చేపించి మరి ఆ వీడియోస్ మొత్తం సర్క్యులేట్ చేపిస్తూ ఉన్నారు. మరి పోక్సో నిబంధనల పరంగా ఆ మైనర్ అమ్మాయి ఫోటో బయటికి రానియకూడదు. ఒకవేళ వస్తే ఆ పోక్సో కేసు వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అట్లాంటప్పుడు రాష్ట్ర డీజీపీకి, ఈ రాష్ట్రంలో ఉన్న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి అవి కళ్ళలో కనిపించడం లేదా? ఆ ఫోటో సర్క్యులేట్ అవుతా ఉంది నిన్నటి నుంచి, ఆ ఫొటోస్ ఆ వీడియోస్. మరి దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అది ఏం యాక్షన్ తీసుకోకుండా ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ని అసలు చేసే కార్యక్రమాలు, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద మాట్లాడే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటే పోలీస్ శాఖ నో రెస్పాండ్. అదే సామాన్యుడు ఓ యూట్యూబర్ ఇట్లా ప్రశ్నిస్తుడా అంటే ఖతం తీసుకెళ్లి జైల్లో వేసుడే. మొన్నటికి మొన్న బండి సంజయ్ వ్యవహారంలో తెలంగాణ ఉద్యమకారుడైన తెలంగాణ శ్యామ్ డైరెక్ట్ బండి సంజయ్కి ఫోన్ చేస్తే మా వాడు ఒక యాత్రలో ఉన్నాడని చెప్పేసి ఫోన్ కట్ చేసిరు. అని దేనికోసం ఫోన్ చేసిండు? నీ కొడుకుని పెంచడం నీకు సరిగా చేత కాదా? బయటకు వెళ్ళి నువ్వు పెద్ద ఏదో లట్టుపోటు ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నావు, నీ కొడుకునే చక్కగా పెంచనోడివి, ఇట్లనే నీతోడు అనుకుంటూ ఆయన మాట్లాడుతూ ప్రయత్నం చేసిండు. అయితే సంధి కుదిర్చడానికి సంగప్ప వాళ్ళకి వేయరు కదా. అయితే ఆ బాధిత కుటుంబం దగ్గర నుంచి కొంత డేటా కలెక్ట్ చేసారు ఓ మహిళ గారు. ఆ మహిళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇక మీరే వినండి ఒకసారి. నాకు తెలిసి ఇట్లాంటి వరస్ట్ క్యాండిడేట్స్ని ఎక్కడ చూడలేదు. నేను కావాలనేదో ఎవరినో ఉద్దేశించో పర్టికులర్గా చెప్తూ అంటలేను. నేను ఈ మాట విన్న తర్వాత ఎవరికి జీ బలుపు ఉంది, ఎవరు వరస్ట్ క్యాండిడేట్స్ అనేది మీకే క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఎవరు క్లాస్ అయితలేరు, ఎవరు లైన్ ఎవరు క్లాస్ మిస్ చేస్తలేరు. ఎందుకంటే ఒకసారి మీరే వినండి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల సమాజానికి ఏం లాభం? రేపు ఈ ఒక్క ఆడబిడ్డ పెరిగింది, ఇంకా కొంతమంది ఆడబిడ్డలకు జరుగుతుంది, ఇంకా మైనర్ బాలికల మీద జరుగుతాయి. అప్పుడు ఏం చేస్తారు? ఒకసారి ఈ ముచ్చటి ఒక్కసారి ఒక తూరి వినండి. వీళ్ళ ఆ తర్వాత కూడా అమ్మాయి 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసింది. పోసుకుంది, ఫినాయిల్ తాగింది. ఫినాయిల్ రుచి బాగుందని అడుగుతాడు. మనిషి అనాలా ఏమనాలి మీరే చెప్పండి. ఈ లెక్కన ఒక్కొక్క విషయం అంటే ఇట్లా జరిగింది, మా పాప ఇట్లా ఉంది, మీ వాడు ఇట్లా చేశాడు, బ్రేకప్ చెప్పాడు, ఇవన్నీ ఇట్లా జరిగినాయి, ఫోటోలు సర్క్యులేట్ చేస్తున్నాడు అని స్వయంగా ముందు సంగప్ప గారు వెళ్ళాక తర్వాత బండి సంజయ్ గారు వెళ్ళారు. మాకు కుటుంబాలు చెప్తున్న సమాచారం ప్రకారం వెళ్ళినప్పుడు ఫినాయిల్ తాగిందని ఒక తల్లి ఆవేదనలో చెప్తే దాని రుచి బాగుందని అడుగుతారా? అంత బెడకారం, అంత అపహాస్యం చూసిర్రా. చాలా ఇట్లాంటి వాళ్ళు
ఇది వాళ్ళు మనకు చెప్పేసి ఇక చూసిరా విన్నరా ఇది ఏమన్నాడట, మా అమ్మాయి 2 times సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఒకసారి కోసుకున్నది, రెండోసారి పినాయిల్ తాగిందంటే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి. ఎవరు 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 ఓటేస్తున్నారు ఈయనకి కానీ ఒకటి ఆలోచించండి ఏం మాట్లాడిండు. ఈరోజు నేను అమ్మాయి పక్షానే కాదు, ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మైనర్ పక్షాన ప్రతి ఒక్క ఆడబిడ్డల పక్షాన కూడా మాట్లాడుతున్నా. రేపు ఎవరికి స్వేచ్ఛ ఉండదు ఇట్లాంటి నాయకులు అధికారంలో ఉన్న రోజులు. ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకుందంటే ఏమన్నాడో తెలుసా, మీ అమ్మాయి పినాయిల్ తాగింది కదా, టేస్ట్ బాగుందటనా, ఏమమ్మా ఇంతంత నీ కొడుకుకు పోయకపోయినావు, నీ కొడుకుకు పోసి నువ్వు కూడా చూడకపోయినావు టేస్ట్. బండి సంజయ్ ఏం మాట్లాడిసిన మాటలేనా ఇవి, ఏం మాటలు ఇవి, పనికొచ్చే మాటలేనావా, మాటలేనావా, అది పనికిరాని మాటలు సన్నాసి మాటలు మాట్లాడుకుంటూ పినాయిల్ బాగుందా, ఏం థమ్సాప్ అది నువ్వు కనుక్కోవడానికి. కొంత నువ్వు కూడా తాగాల్సింది, బాత్రూంలో ఉన్న పినాయిల్ తీసుకొచ్చి నువ్వు కూడా కొంచెం తాగాల్సింది, నీ కొడుకు కూడా కొంత పట్టించాల్సింది నోట్లో పోసి. నీ కొడుకు లంగ పని చేసిండు, నీ పెంపకమే పనికిరాదని చెప్పి ఓ తల్లి వచ్చి ఆవేదన చేస్తే పినాయిల్ టేస్ట్ బాగుందని అడుగుతావు. మనిషి అనాలనా, ఇంకేమైనా అనాలనా, ఆ కడుపుకు అన్నమే తింటున్నావా, గడ్డి గిట్ల తింటున్నావా. బండి సంజయ్ ఇన్ని రోజులు ధర్మం కోసం కొట్టాడే ఏకైక నాయకుడు అనుకున్నా నేను. ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఓ కామాంధుని రక్షిస్తున్నాడు అనుకోలేదు నేను. ఓ కామాంధుని రక్షిస్తున్నాడు బండి సంజయ్. ఈరోజు కన్న పేగు తల్లడిల్లుతుందట. ఇంట్లో అన్నం తినలేకపోతున్నాం మేమంటే, అత్యాచారం చేసిన మీ కొడుకే అట్లుంటే మరి ఆవేదనకు గురవుతున్న ఆ కుటుంబానికి ఏం కావాలి. రేపు నీ కొడుకు 10 మంది పిల్లల్ని ఇస్తారు, ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా పరిస్థితి ఏంది. నీ పెంపకమే సరిగా లేదు. ఫస్ట్ మొదలు ఏటుగా నిన్ను చేర్చుంటే ఇంకా బాగుండు, ఏటుగా నిన్ను ఇంకా చేర్చుంటే ఇంకా బాగుండు. బండి సంజయ్ ఏమంటాడు, హనుమంతుడు ఏ విధంగా లంకలోకి వెళ్ళి మొత్తం నిప్పంటించేశాడో ఆ విధంగా నన్ను బయటికి లాక్కొచ్చిన, నా పరువు బయటికి ఇచ్చి వచ్చిన వారిని ఎవరిని వదలను అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. ఎవరినా నువ్వు బెదిరించేది, నీతోటి పిల్లి కూడా భయపడదు, నువ్వేమనుకుంటున్నావు కానీ పిల్లి కూడా భయపడదు నీతోటి. ఈరోజు నీ చేతిలో అధికారం ఉంది, కేంద్ర పదవి ఉందంటే రాబోయే రోజుల్లో నిన్ను ఆడ చుట్టుపక్కల తిరిగే మనుషులు కూడా నిన్ను లెక్క కూడా చేయరు. రాబోయే రోజుల్లో ఇదే అసలు నీకు బీజేపీ టికెట్ ఇవ్వరు. మొదలుగా నీకు బీజేపీ టికెట్ రద్దు అవుతుంది. నువ్వు చూడు, నీలాంటి వాళ్ళ వల్ల దేశానికి ఏం ఒరుగుతుంది. రాముడు ఎక్కడ కూడా చెప్పలేదే మహిళలను ఇట్లా వేధిస్తున్నోళ్ళని వెనకేశ్వరం అని చెప్పి రామాయణంలో చెప్పలేదు, ఎక్కడ కూడా వాల్మీకి రాయలేదు. ఆ సనాతన ధర్మం అట్లాంటి కాన్సెప్టే లేదు. సనాతన ధర్మం ఒక్కటే, మహిళల జోలికి వస్తే తల తెగి నేల మీద పడాలి. అదొకటే సనాతన ధర్మం నేర్పింది, మంచిగా బతమని నేర్పింది. మీ లెక్క ముందు రాజకీయాలు చేసి ఓ కామాంధుని రక్షించే దాంట్లో మీరు బిజీగా ఉంటారు చూడండి. దీని మించిన దరిద్రం మరొకటి ఉంటుందా. ఇంకోటి చెప్తా వినండి, ఆ బండి భగీరథ్ ఎందుకు విధంగా చేసినా కూడా చెప్తారు. ఈ ముచ్చట వినండి ఒకసారి. బెట్టింగ్ చేశాడట, ఈ అమ్మాయిని పడేస్తే దీనికి చాలా పొగురని. ఇతని ఫ్రెండ్స్, వీళ్ళకి కామన్ ఫ్రెండ్ గా ఈ అమ్మాయి పరిచయం అయింది కామన్ ఫ్రెండ్స్ ద్వారా. ఈమెను ఎవరు పడేస్తారని ఛాలెంజ్ చేశాడట. నువ్వు పడేస్తావా, నేను పడేస్తానా, ఎవరు పడేస్తారో చూద్దామని. నేను పడేసిన అని చెప్పడానికి ఇవన్నీ సర్క్యులేట్ చేశాడంట. చూడండి, బ్రేకప్ చెప్పాడు, నేరంలో ఇరుగుతానన్న భయం లేదా అంటే. ఛాలెంజ్ చేశాడు కాబట్టి, బెట్టింగ్ చేశాడు కాబట్టి పంపించాడు. అంటే ఒక ఆడపిల్ల మీద ఒక మంత్రి కొడుకు బెట్టింగులు చేస్తుంటే, బెట్టింగుల్లో భాగంగా ఆ అమ్మాయిని లొంగ తీసుకుంటే, బెట్టింగ్ నేను దాన్ని పడేస్తా చూడు, పెళ్లి చేసుకొని కానీ పడేస్తా చూడు అని చెప్పి, అంటే మాకు వచ్చిన వార్త ఇవి. ఎందుకు పంపాడు అనేది ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పారు. ఎందుకు పంపాడు అంటే బెట్టింగ్ చేశాడట. ఆ బెట్టింగ్ చేసిన వాళ్ళకే పంపాడు. పంపితే అందులో ఒకడు వీళ్ళకి మళ్ళీ పంపించాడు. వాడు చెప్పాడు, వాడు తప్పు కూడా ఒప్పుకున్నాడు, మా మధ్య బెట్టింగ్ జరిగింది అని. సో బెట్టింగ్ చేశాడట. బండి సంజయ్ గారు ఏం సమాధానం చెప్తారు దీనికి? మీరు మీ కొడుకు సంసారి, మీ వానికి ఏం తెలియదన్నా, మావానికి మావాడు మంచోడన్నా, మావాడు చాలా మంచోడన్నా, మీరు ఏదైనా చేయండి అన్నా అని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు నీ కొడుకు ఏం చేసిండో చూడండి. అంటే ఒక ఆడపిల్లని బెట్టింగ్ చేసి పడేస్తాడట. ఇంత స్వేచ్ఛన. ఈరోజు పోక్సో కేసులో ఇరుక్కుంటానే భయం లేదు. ఓ మైనర్ బాలికల విషయంలో నన్ను ఇరికించేస్తారు, నన్ను జైల్లో పెట్టి పండబెట్టి తొక్కుతారు, మాయ చెప్పుతారు కొడతాడు అని గింతంత భయం లేకుండా నువ్వు పెంచినావు చూడు.
మీ కొడుకు పెరిగిండు చూడు, మీరిద్దరు మొదలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. మిమ్మల్ని బర్తరఫ్ పదవుల నుంచి తీసేయాలని, మిమ్మల్ని జైల్లో పెట్టడం కాదు, మిమ్మల్ని తెలంగాణ నుంచి మొదలు తరిమేయాలని చెప్పి ఈరోజు చాలామంది నేటిజన్లు, ఉద్యమకారులు రాత్రంతా నీరాహార దీక్షలు చేసుకుంటూ ఈరోజు చాలా వరకు ప్లకార్డులు పట్టుకొని రాత్రంతా ఉరిశిక్ష వేయాలంటూ బీజేపీ పార్టీ చెప్తా ఉంది. మీ ఓడిని అరెస్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక పోరాటం చేస్తుంది, దీనిపైన ఒక సామాన్య కుటుంబం పైన పోరాటం చేస్తుంది. ఈరోజు బండి సంజయ్ పెంపకం ఇది, బండి సంజయ్ వ్యవహారం ఇది. తెలంగాణ ఆగమయ్యేటట్టు చేసే ఈ యొక్క పని వల్ల తెలంగాణ ఖతమైపోతుంది. అందుకని నా వర్షన్ ఒకటే, ఆ అమ్మాయి స్టేట్ ఫార్వర్డ్ అమ్మాయి, ఎవరిని లెక్క చేసే క్యారెక్టర్ అయితే కాదు. అందుకనే ఆ బండి సంజయ్ గారికి అంటే మంత్రి కొడుకు కదా, నేను అంటే ఎవరైనా వస్తారు అనే బలుపు అహంకారం వానిలో ఉంది. కాబట్టి నేను ఈ అమ్మాయికి చాలా పొగరుంది, ఎట్లా చేసినా నేను పడేస్తా చూడు నువ్వు అనుకుని ఫ్రెండ్స్ తోటి బెట్టింగ్ ఆసిండట. పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇట్లాంటి టైంలో? లాఠీలు నూనెలు రాసి పండబెట్టి 3rd డిగ్రీ వేయాలానికి. వాడిని ఎందుకు కాపాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మీ అందరికి కూడా ఆడబిడ్డలే ఉన్నారు కదా, వాళ్ళ విషయం ఎట్లా జరిగితే మీరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు కదా. ఈయననే అమ్మాయిని మొత్తం లోబరుచుకుంటాడు, ఈయననే వద్దని చెప్పి బ్రేకప్ చేస్తాడు, మళ్ళీ ఈయననే అమ్మాయి యొక్క ఫొటోస్ వీడియోస్ సర్క్యులేట్ చేస్తాడు. అన్ని రకాలుగా మళ్ళీ వీళ్ళనే బెదిరిస్తారు, వీళ్ళనే చంపేస్తానని బండి సంజయ్ బెదిరిస్తాడు. ఇవన్నీ మళ్ళీ వీళ్ళ మధ్యన కేసు పెడతాడు. అట్లాంటప్పుడు ఈ బాధితులకు ఈగో హార్ట్ కాదా? ఈ బాధితులకు మళ్ళీ తిరిగి రియాక్ట్ అవ్వాలనే ఆలోచన కాన్సెప్ట్ రాదా? అందుకనే వాళ్ళు రియాక్ట్ అయ్యిర్రు, బాగా చెప్తుగా రియాక్ట్ అయ్యిర్రు, అవుతారు కూడా. రియాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళని హనీ ట్రాప్ చేసిర్రు. ఆవిడ ఆ అమ్మాయికి మైనర్ కాదు మేజర్ అమ్మాయి అని చెప్పి ఇన్ని రకాల నాటకాలు ఆడుతూ, ఇన్ని రకాల డ్రామాలు ఆడుతూ ఏం లాభం దీనివల్ల? ముందస్తుగానే బెయిల్ అప్లై చేసుకుంటావు, నీకంటూ బలమైన లాయర్ని పెట్టుకుంటావు. ఇట్లాంటి వ్యవహారం ఒకటే చెప్తున్నా. దీంట్లో మాట్లాడే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కావచ్చు, ఫేవర్గా మాట్లాడే న్యూస్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, బండి సంజయ్ మంచోడు, బండి సంజయ్ గెటిన్ కావాలి, బండి సంజయ్ కొడుకు కడిగిన ఆణిముత్యాలేక తిరిగి రావాలని పాటు పడుతున్నారో, నిజంగా వాళ్ళు మనుషులే కాదు. ఒక లెక్కని చెప్పాలంటే కడుపుకు వాళ్ళు అన్నం తింటున్నారు, గడ్డ తింటున్నారు, పెండ తింటున్నారు. వాళ్ళు పుట్టుకతోటే సరిగ్గా పెరగలేదని చెప్పుకోవచ్చు. ఈ లెక్కన డబ్బుల కోసం ఎవరి సంఖ్యలు నాకడానికి సిద్ధమవుతా ఉన్నారు కొందరు. అందుకని నేను ఏమంటున్నా అంటే, దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని ఇక్కడితో వదలకుండా న్యాయం జరిగేటట్టుగా పోరాడాలి, న్యాయమే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని చెప్పేసి తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం కోడై కూస్తూ ఉంది. దయచేసి దీనిపైన ప్రతి ఒక్కరుగా గళమిప్పాల్సిన అవసరం అయితే ఉంది.